ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏదో జరగబోతోంది అనే ఒక సంకేతం. అధికార పక్షంలో ఉన్న వైసీపీని గద్దెదించడానికి చాలామంది ఏకం కాబోతున్నారా? తాజాగా ఆ లిస్టులో షర్మిల కూడా చేరిపోయారా? ఆమె రాస్తున్న లేఖలు కానీ లేదంటే ఆమె పంపుతున్న గిఫ్ట్లు కానీ, క్రిస్మస్ గిఫ్ట్ పేరుతో ఒక రకంగా క్రిస్మస్ కానుకలు అనేవి క్రైస్తవ సాంప్రదాయమే పంపించడం. కాకపోతే రాజకీయ ప్రముఖులకి అది కూడా ప్రత్యర్థిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు పంపించడం, దాన్ని ఏదో అంత ఆషామాషిగా లైట్ తీసుకోవాలా లేదంటే త్వరలో ఒక ఉపద్రవం రాబోతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అని అనుకోవాలి? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. ఇందాక మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రంజుగా ఉన్నాయన్నట్టు నిజంగా చాలా రంజుగానే, అంటే మనం రంజుగా ఉన్నాయంటే అనుకోవాలి, లేదంటే సీరియస్గా తీసుకుంటే దాని వెనకాల ఏమన్నా ఒక ఉపద్రవం. ఎందుకంటే ఒకప్పుడు ఆమె అన్న వదిలిన బాణం ఇలా చెప్పుకున్నాం, మనమే చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ బాణం ఏమన్నా రివర్స్ వస్తుందా ఏంటి? ఆమె ఏమన్నా ఒక రాజకీయం మొదలు పెట్టబోతోందా? వాళ్ళ అన్నయ్యకి క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చిందంటే, అసలు అన్నకి ఒక గిఫ్ట్ ఇవ్వడం ఏంటంటే లోకేష్ కి గిఫ్ట్ పంపించడం ద్వారా. అంటే ఎవరు అన్న అంటే లోకేష్ అన్న, జగన్ అన్నకి ఒక గిఫ్ట్ ని లోకేష్ ద్వారా ఇచ్చింది. లోకేష్ కి ఇచ్చిన గిఫ్ట్ ద్వారా ఒక గిఫ్ట్ అది. అంటే స్విచ్ ఎక్కడ నొక్కితే ఎక్కడ బల్బు వెలుగుద్దో ఆమెకు తెలుసు. అందులో భాగంగా స్విచ్ లోకేష్ దగ్గర నొక్కింది. దాన్ని గిఫ్ట్ అనుకోవాలా లేదంటే రిటర్న్ గిఫ్ట్ అనుకోవాలా? రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం కోసం ఇస్తానన్నటువంటి సంకేతం. ఎందుకంటే మరి ఆమె ఏం కోరుతుందో తెలియదు. ఇంట్లో నేను విన్నదైతే ఆస్తులకు సంబంధించి డబ్బులు ఏదో అడుగుతోంది. ఆల్రెడీ రెగ్యులర్ ఎంపీ పదవి అన్నారు, ఎంపీ పదవి నుంచి వాళ్ళు చేసిన ప్రచారం. నేను విన్నదైతే గనక ఆస్తులకు సంబంధించినటువంటి వివాదం ఏదో ఉంది. ఆమెకి ఈ డబ్బులు అంటే మామూలుగా షేర్లన్నీ కూడా వాళ్ళ నాన్న అందరికీ విడివిడిగా రాసేశారు. ఎవరి షేర్లు వాళ్ళకు ఉన్నాయి. కాకపోతే టోటల్గా జగన్కి సంబంధించిన కేసులు అటాచ్ అవ్వడం మూలంగా టోటల్ బిజినెస్ అటాచ్ అయ్యి ఉన్నది. కాబట్టి అప్పుడు ఆ షేర్లు అమ్ముకోవడానికి కుదరట్లేదు. అదేదో ఒకటి చేసేసి డబ్బులు ఇచ్చేయమంటది. ఏదో ఒకటి చేసేయడానికి నాకెట్టా కుదురుద్ది, సిబిఐ అటాచ్మెంట్లో ఉంటాను అంటాడు జగన్మోహన్ రెడ్డి. దాని మీద అప్పీళ్ళు, మధ్యలో రిలాక్స్ అయితే మళ్ళీ ఇంకోసారి అప్పీళ్ళు, ఇట్లాంటివి నడుస్తున్నాయి. కాబట్టి అది అవి దాని మూలంగా ఒకటి బల్క్ అమౌంట్గా డిమాండ్ చేస్తే అవ్వలేదు అనేటువంటిది. ఇది ఒక ఆస్పెక్ట్లో వినబడుతున్నటువంటి. అంటే ఇక్కడ చిన్న డౌట్ ఏంటంటే మీరు అన్నట్టు నిజంగా ఆస్తుల కోసం షర్మిల గారు ఎంత చేస్తున్నారా? రాజకీయాల్లో ఒక ప్లేస్ కోసం ఆమె ఏమన్నా తాపత్రయపడుతున్నారు? రాజకీయాల్లో ప్లేస్ కోసం అనేటువంటిది ఒక తాపత్రయం ఉంటుంది. ఇండివిజువల్ గా ఎదగాలనుకుంటున్నారు. ఇండివిజువల్ గా ఎదగాలనుకున్నప్పుడు ఈ ప్రయత్నం ఉండదు. ఇప్పుడు తెలంగాణ అన్న సహకరించలేదు ఇండివిజువల్ ఎదుగుదలకి, అందుకని వేరే రూపంలో ట్రై చేస్తున్నారేమో. తెలంగాణలో చేశారు, సక్సెస్ అవ్వలేదు, ఇంకా ఏపీ ఒక్కటేగా ఆప్షన్. అప్పుడే ఇండివిజువల్ అవ్వదు కదా. అన్న మీద ఆధారపడేటువంటి ఇండివిజువల్ ఎట్ అవుతుంది? అన్న మీద ఆధారపడకుండా ఉండడమే కదా ఇండివిజువల్ అంటే. అన్న దగ్గర పదవి రాలేదని వెళ్ళటం అంటే అప్పుడు ఇండివిజువాలిటీ కోసం ట్రై చేసినట్టు కాదు కదా. పార్టీలో కుటుంబ వారసత్వం తనకు కూడా కావాలని కోరుకోవడం, అది ఇవ్వలేదు. ఇప్పుడు ప్రాక్టికల్గా మనం చూస్తున్నాం పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లోనే కేటీఆర్, కవిత పబ్లిక్ కానీ పార్టీ కానీ ఎవరిని తెచ్చుకుంది? కేటీఆర్ని తీసుకుంది కానీ హరీష్ రావుని కూడా పక్కన పెట్టి కేటీఆర్ని పెట్టుకుంది కదా. తమిళనాడు టైపులో ఇవిడు ఊహించుకుంటుండొచ్చును. తమిళనాడులో అళగిరి స్టాలిన్, అళగిరి పెద్దోడు, యాక్చువల్గా వారసత్వం అతనికి రావాలి, అతనికి రాలేదు. కానీ స్టాలిన్ అక్కడ వాళ్ళిద్దరి మీద డిస్ప్యూట్ ఉంది. ఇక్కడ వీళ్ళిద్దరి మీద డిస్ప్యూట్ని సాల్వ్ చేశాడు కేసీఆర్. ఎట్లాగా కేటీఆర్, కవిత, హరీష్ రావులో ఫైనల్గా తన వారసుడిగా కేటీఆర్ అని నేను తేల్చి చెప్తా, మిగతా ఇద్దరు సరెండర్ అవ్వాలి. అంటే ఇక్కడ చిన్న డౌట్ ఏంటంటే నాకు మామూలుగా మీరు అన్నట్టు తమిళనాడులో అంటే స్టాలిన్ కొడుకు కూడా రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి అక్కడ ఏ డిస్ట్రిబ్యూట్స్ లేవు. ఇక్కడ కూడా కేటీఆర్, కవిత కూడా కేసీఆర్ యాక్సెప్ట్ చేశారు కాబట్టి వాళ్ళు పదవులు అనిపిస్తున్నారు కాబట్టి అక్కడ కూడా ఏం లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెల్ని రానివ్వకపోవడం అనేది కదా అసలు ఇష్యూ. అందుకని ఆమె సొంతంగా ఎదగాలనుకుని ఇప్పుడు రివర్స్ లో వస్తుందా? అది నా ప్రశ్న. అనేది వివాదాలు అక్కడ కూడా ఉండి పెద్దవాళ్ళు జోక్యం చేసుకుని పరిష్కరించారు. ఇప్పుడు అళగిరి స్టాలిన్ మధ్య పెట్టలేదు కదా అంటున్నాను నేను. వాళ్ళిద్దరూ కూడా తిరిగాక ఒక్కళ్ళనే చేరదీశాడు కరుణానిధి. ఒక్కళ్ళనే చేరదీశాడు. ఇప్పుడు స్టాలిన్ కొడుకు కూడా అందులో, స్టాలిన్ కొడుకును వదిలేయండి, కరుణానిధి కొడుకుల్లో స్టాలిన్, అళగిరి. ఇక్కడ వీడికి ఇద్దరు కొడుకులు ఉంటే డిస్ప్యూట్ అనుకోవచ్చు, కానీ కరుణానిధి కొడుకుల్లో స్టాలిన్, అళగిరి. అళగిరిని పెద్దగా లైట్ తీసుకుని అతని దగ్గర సబ్జెక్ట్ లేదని స్టాలిన్ ని హైలైట్ చేసుకొచ్చాడు కరుణానిధి. చివరికి ఆ డిస్ప్యూట్ ఎవరు పరిష్కరించాడు? ఫైనల్ గా కరుణానిధి. అప్పటిదాకా చాలా రోజులు డిస్ప్యూట్ నడిచింది. ఓడిపోయినప్పుడల్లా అళగిరిని పక్కన పెట్టడం వల్లే అని, గెలిచినప్పుడల్లా స్టాలిన్ అన్నానని చెప్పేసి ఇట్లాంటివి నడిచినాయి. అట్లాగే తెలంగాణలో కూడా చూసుకుంటే డిస్ప్యూట్ అప్పటి నుంచి నడిచింది. దాదాపు 7-8 ఏళ్ళు
ఒక లాస్ట్ రెండోసారి గెలిచాకనే ఆ డిస్ప్యూట్ క్లోజ్ అయ్యింది. ఇప్పుడు కూడా రేపు పొద్దున జగన్ గెలిస్తే ఒకటి ఉండొచ్చు, ఓడితే ఇంకోటి ఉండొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం జగన్కి సంబంధించి షర్మిల 2014 ఎన్నికల్లో పూర్తిగా పనిచేసిన మాట వాస్తవం. 2019లో లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. 2019లో చెల్లి తల్లి మీద ఆధారపడలేదు అతను. 2014లో వాళ్ళ మీద ఆధారపడ్డాడు. ఎందుకు? అప్పుడే జైలు నుంచి బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ కాన్సెప్ట్ అంతా నడిచింది. కాబట్టి ఆ టైంలో ప్రచారం గిచారం అంతా కూడా ఏది జైలుకి కొద్ది నెలల ముందే కదా కరెక్ట్గా వచ్చింది. ఆ హడావిడి ఉన్నాడు కాబట్టి ఆ టైంలో మొత్తం కుటుంబం మీద డిపెండ్ అయ్యాడు. అప్పుడు వైవి సుబ్బారెడ్డిని ఇచ్చాడు టికెట్, ఆ రవీంద్రనాథ్ రెడ్డికి ఇచ్చాడు, అందరినీ మొత్తం ఓ రకంగా కుటుంబం మొత్తం నడిపాడు. తర్వాత ఏమైపోయింది, జనంలోకి ఏ సంకేతం అంటే నాకు అవగాహన ఉన్నంత మేరకు ప్లస్ నాకున్న సమాచారం రెండింటిని క్రోడీకరించుకుంటే ఉన్న ఫీలింగ్ ఏంటంటే అది రచ్చరచ్చ అయిపోయింది కుటుంబం అంతా. ఇప్పుడు అదేది దేవగౌడ కుటుంబం లాగా అయిపోయింది. కుమారస్వామి ఒక పక్కన, పెద్దోడు ఇంకో పక్కన, ఇంకొకడు ఇంకొక పక్కన, అందరూ పదవులు కావాలని వెంపర్లాడటం. చివరికి ఆ ఏరియాలో ఉన్న కార్యకర్తలు నాయకులకి అప్పటిదాకా కష్టపడ్డోడికి ఆడికి సీటు తీసేసి ఇళ్ళకి ఇచ్చేయడం. దాంతో వీళ్ళందరూ పోయి కాంగ్రెస్లు చేయడం. మనకు వాడి ఓడిపోవడానికి కారణం ఇది జేడీయూ. అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అంత దారుణంగా ఓడిపోవడానికి. ఎందుకంటే ఏళ్ల తరబడి పార్టీ నమ్ముకుని వాడు పనిచేస్తాడు. వీళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మనవడో మనవరాలు లేకపోతే మేనత్త కొడుకో మేనమామ కొడుకో ఇట్లా ఎవడో ఒకరిని తీసుకెళ్ళి అక్కడ పోస్ట్ ఇవ్వటం, వాళ్ళకి ఎమ్మెల్యే సీటు ఎంపీ సీట్ ఇచ్చి నువ్వు గెలిపించమంటావు. ఆ తర్వాత పోనీ వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏమైనా ఇవ్వగలుగుతారంటే ఉండదు. దాంతో క్రమంగా నాయకులందరూ పోయి అటు బీజేపీలోనూ చేరిపోయారు, లేకపోతే ఇటు కాంగ్రెస్లోనూ చేరిపోయారు. చివరికి వీళ్ళు ఒక్కళ్ళే కూర్చునేటప్పటికి సర్వనాశనం అయిపోయింది పార్టీ. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఒకళ్ళు అడిగారట, అతని దగ్గర చాలా క్లోజ్గా మాట్లాడినటువంటి వాళ్ళు, ఎందుకని మీరు ఇట్లాగా బయటకు నా పేరు వస్తుంది కదా చెప్పచ్చు కదా వాళ్ళని కూర్చోబెట్టుకుని. ఏం లేదంటే బేసిక్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. నా ఆలోచన ఏంటంటే ఒక కుటుంబంలో అందరూ తలకొక్కొక్క శిబిరం కాకూడదు. రాజకీయ కుటుంబంలో ఒక్క ఫేస్ మీద నడవాలి రాజకీయం. అంటే ఒక ఫేస్తోనే నడవాలి కానీ రాజకీయం 10 ద్వారాలు ఉండకూడదు. అప్పుడు వ్యవస్థ దెబ్బతింటది అనేటువంటిది అతని నమ్మకం. దానికి అతనికి ఆలోచన మమతా బెనర్జీ అయి ఉండొచ్చు, శరద్ పవార్ అయి ఉండొచ్చు. అట్లాగే ఇప్పుడు ఉద్ధవ్ థాకరే రాజ్ థాకరే ఇద్దరు ఒకరికొకరు కొట్టుకుంటూ చూడటం మూలంగా వాళ్ళ శివసేన బతికేమైంది, సర్వనాశనమైంది. ఇవాళ రోజున అక్కడ ఓడిపోవడానికి కారణం ఏమైంది? తెలంగాణలో అక్కడ ఏది పరిష్కరించడం లీడ్ తీసుకొచ్చేటప్పటికి చివరికి ఫైనల్గా కేసీఆర్ మొహమే చూపెట్టుకోవాల్సి వచ్చింది. అదే కేటీఆర్ మొహం చూపెడితే ఉండేచ్చు కదా రేపు పొద్దున. అంటే అది ఇతను ఉదాహరణ చెప్పలేదు కానీ ఒక ఫేస్ మీద రాజకీయం నడవాలి అన్నటువంటిది అతని ఫీలింగ్. 4 అంటే ఒకే కుటుంబంలో ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే జగన్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, జగన్ పరిష్కరించలేదని షర్మిల దగ్గరికి వస్తే షర్మిల పరిష్కరించింది అనుకోండి, వాడు రేపు పొద్దున ఏం మాట్లాడతాడు? అదే కదా. అప్పుడు దాని ఇంపాక్ట్ ఏమవుతుంది? రేపు షర్మిల చెప్పినా వద్దన్నాడు అనుకోండి జగన్మోహన్ రెడ్డి, ఏమొస్తుంది రేపటి నుంచి రోజు పేపర్లో? అన్నా చెల్లి డిస్ప్యూట్ ఎంతకంటే దారుణంగా వస్తాయి అప్పుడు. సో డిసిషన్లు ఇట్లా. కానీ ఆమె అలా వదిలేయడం వల్ల కూడా ఆయన అనుకున్నట్టు ఒక శిబిరం కింద ఉండాలి అని అనుకునేది ఇప్పుడు వేరు వేరు శిబిరాలు అయిపోతున్నాయి కదా. అదే ఆయన దగ్గరే ఒక గొడుగు కింద ఉండుంటే పోనీ తండ్రి బిడ్డల్లాగా లేదంటే వైఎస్ కుటుంబం అంటే అప్పుడు నష్టం అవుతుంది. ఇప్పుడు ఇట్లా ఉండటమే కరెక్ట్. ఆవిడ ఇప్పుడు ఏంటి, నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు కాబట్టి నేను మిగతా వాళ్ళతో నీ శత్రువులతో కలవబోతున్నాను ఒక సంకేతం ఇచ్చింది. మంచిది, తెలుస్తుంది కదా జనానికి కూడా ఎవరు సత్తా ఏంటని. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ప్రయత్నించింది, ఏమవుతుంది? హరికృష్ణను ఎన్టీఆర్ కంటే ఏమన్నా నాశనమా? లేకపోతే చంద్రబాబు ఎన్టీఆర్ కంటే ఏమన్నా గొప్ప విశేషమా? సాంతం మనిషిని పక్కన పెట్టేసి పార్టీనే లాక్కున్నప్పుడు లేదా అంది. ఇదేమవుతుంది? అంతకు మించిన పెద్ద డిస్ప్యూటా? హరికృష్ణ పెట్టిన అన్న తెలుగుదేశం కంటే పెద్ద డిస్ప్యూటా? లేకపోతే చంద్రబాబు నాయుడు పార్టీని తీసుకోవడం కంటే పెద్ద డిస్ప్యూటా? అయ్యి అప్పుడేమో డౌన్ ప్లే చేసాం, అదేదో ప్రజాస్వామ్య పునరుద్ధరణ లేకపోతే ఇది ఆ శక్తుల నుంచి కాపాడటం ఇట్లాంటి పదాలు ఇచ్చాం. మరి అదే శక్తి నుంచి కాపాడటానికి హరికృష్ణ పెడితే దాన్ని హైలైట్ చేయలేదే. తెలుగుదేశంలో హరికృష్ణ లాంటి ఇంకా కొంత బెనిఫిట్ ఉంది. అతను ఏదో పోటీ చేయడము, రాజకీయం లేకపోతే రాజ్యసభ ఇవ్వడం, ఇట్లా డైరెక్ట్గా అతను ఏం సక్సెస్ అయ్యాడు? ఇప్పుడు షర్మిల పరిస్థితి ఏంటి? తెలంగాణలో ఇవాళ షర్మిలని జగన్కి పోటీదారుగా ఎవరన్నా చూస్తున్నారా? మొదట్లో కొంత వైసీపీ అభిమానుల్లోనే ఒక అయోమయం ఉంది. ఎందుకని? షర్మిలకి అన్న చేసి ఉంటే బాగుండేదేమో, అనవసరంగా మాట్లాడుతుందని. కానీ జగన్ యాటిట్యూడ్ అది క్లియర్. ఒక కుటుంబంలో ఒక కుటుంబ రాజకీయమే, అదే ఒక వ్యక్తి బేస్డ్. ఎందుకంటే దానికి సాక్ష్యం అతను వేరే ఏం చూడట్లా. ఇప్పుడు మన ఆలోచన తీరు ఎట్లా ఉంటుందండి, ఫస్ట్ మన గురువులు అమ్మా నాన్నలు,
కుటుంబం నుంచి వారసత్వంగా వాళ్ళ ఆలోచన తీరు మనకు వస్తుంది. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇంట్లో ఇంకొక ఏది ఉంది? వివేకానంద రెడ్డి రాజకీయాల్లో ఉన్నాడు, లేకపోతే భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ కూడా తోడున్నారు. కానీ అన్ని నడిపాడు ఆయన. సింగిల్ మ్యాన్ కదే కేవీపీ రామచంద్రరావు పక్కన పెట్టుకుని నడిపాడు. ఇప్పుడు ఈయన విజయసాయిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిని పెట్టుకుని నడుపుతున్నాడు. అంతే కదా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి విజయం ఏమైనా పనిచేశారా? లేదు కదా. కానీ ఇక్కడ ఒకసారి షర్మిల గారి ఆలోచన చూస్తే, మొన్న తెలంగాణలో కాంగ్రెస్ తో కలుస్తారని అనుకున్నా, లాస్ట్ మరి ఏమైందో తెలియదు, విలీనం కూడా అన్నారు, అది క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఈ గిఫ్ట్ పంపడం ద్వారా ఏంటి తెలుగుదేశం పార్టీతో కలిసి నడవబోతున్నారనే సంకేతం ఏమన్నా ఉందా? జస్ట్ ఒక బెదిరింపేనా ఇది? ఇందులో రెండు సంకేతాలు నాకు. ఒకటి, ఆవిడ తెలంగాణలో ఇంకా అయిపోయింది ఆవిడ పొలిటికల్ కేరియర్. ఎందుకు అంటే, ఒకటి వైఎస్ఆర్టీపీ పోటీ చేయకపోవడం, కాంగ్రెస్కి అనుబంధంగా పనిచేయడం ఒక ఎత్తు అయితే, రెండవ అతిపెద్ద సమస్య ఏమైందంటే గెలుస్తున్నాడని తెలిసినా కూడా రేవంత్ రెడ్డిని తిట్టింది ఆవిడ. ఈవెన్ పోటీ అయిపోయిన తర్వాత కూడా, సీట్లు కన్ఫర్మ్ అయిపోయి గెలిచేసాక కూడా రేవంత్ రెడ్డిని తిట్టింది ఆవిడ. అట్టంటోడు కాకుండా, స్వార్థపరులు కాకుండా రావాలి అని. ఈ కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో ఈవిడికి ఏ స్కోప్ లేదు. ఇంకా అసలు పొరపాటును కూడా కాంగ్రెస్ తెలంగాణలో అవకాశం లేదు. ఇక ఈవిడికి ఉన్న ఏకైక ఆల్టర్నేటివ్ ఏంటి? ఆంధ్రాలో పార్టీ అన్న పెట్టాలి, లేదంటే గనక ఆంధ్ర కాంగ్రెస్ కి ముఖ్యమంత్రి అభ్యర్థిగా జనం ముందుకు రావాలి. ఆంధ్ర కాంగ్రెస్ ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా అయితే ఆవిడని ప్రకటించడానికి సిద్ధంగా లేదు. కనీసం ముందు పిసిసి చీఫ్ అయినా చేయాలి. అది కూడా చెయ్యరు. ఎందుకంటే ఇప్పుడు తీసేస్తే మళ్ళీ వేరే సంకేతం వెళ్తుంది. ఇప్పుడు అతనికి ఇచ్చారు కదా రుద్రరాజుకి, వీళ్ళ కులాలతో సంబంధం లేకుండా ఇచ్చారు. మళ్ళీ అతన్ని తీయడం ఎందుకు చేస్తారు? మళ్ళీ ఒకేసారి ఇద్దరు రెడ్లకి, ఇక్కడ రెడ్డి ఉండగా ఇంకో రెడ్డికి కాంగ్రెస్ పెట్టుకుని ఏం చేస్తుంది? కాబట్టి అదొక ఆస్పెక్ట్. లేదా ఆమెను పెట్టి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇంకెవరినన్నా ప్రకటించాలి, లేదా ఈమెను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలి. దీనికోసం అని చెప్పి ప్రకటించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధపడుద్దా? రేవంత్ ఎంత గొడవ పెట్టుకున్న తర్వాత అదొక డౌట్ఫుల్. కాబట్టి ఇప్పుడు ఈ ప్రచారం ద్వారా, అంటే ఇవాళ నేను అనుకోవడం ఒక ఆస్పెక్ట్ ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ మధ్య డిస్ప్యూట్ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ ఎంత ప్రయత్నించినా అవ్వట్లేదు. ఇక్కడ ఒక్క దెబ్బకి రెండు పెట్టలు కదేదో నడుస్తోంది. ఒక కాన్సెప్ట్ ఏంటంటే, ఈవిడ కాంగ్రెస్ పార్టీతో ఇక్కడ రాజకీయం చేస్తానని చెప్తూ ఇక్కడ కాంగ్రెస్ లో కదిలించగలిగినటువంటి నాయకులు ఎవరు లేరు. ఇప్పుడు ఈ ఒక్క గిఫ్ట్ ద్వారా, అది ఎంత ఉంటుందో, 50 రూపాయలు ఉన్నాయి, 100 రూపాయలు, ఆ గిఫ్ట్ ద్వారా భారీ ప్రచారం సంపాదించింది కదా, కాంగ్రెస్ అధిష్టానం నోటీసులోకి వెళ్ళింది కదా. ఇది నెంబర్ 1 ఆస్పెక్ట్. తద్వారా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈఎంఐని పెడితే కొంత మనం ఏదన్నా స్కోర్ చేయొచ్చు అనేటువంటి ఆలోచన. ఎందుకంటే వాళ్ళు దక్షిణాది నుంచి 40 సీట్లు గెలవాలనుకుంటుంది కాంగ్రెస్. కాబట్టి అది నెంబర్ 2 వచ్చేటప్పటికి, నేను వస్తున్నానన్నా మీలో ఎవరికైతే అసంతృప్తో మీకు మా అన్న టికెట్లు ఇవ్వడం, వచ్చేయండి మనం నడుపుకుందాం అన్న ఇంకొక సంకేతం. మూడోది వచ్చేటప్పటికి, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరకపోతే ఆ ఎన్డీఏలోకి వచ్చేయండి, మనందరం కలుద్దాం అని తెలుగుదేశంతో మచ్చిక చేసుకోవడం. ఇప్పుడు పురంధేశ్వరి కనుక చంద్రబాబుతో ఎట్లా మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తుందో, ఈవిడ కాంగ్రెస్ తరపున మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తుంటాం. తద్వారా 3 వైపుల నుంచి చూసుకుంటే ఈవిడ ఆలోచన ఏమై ఉంటుంది? ఒకటి, కాంగ్రెస్ లో తనకి హీరోలు కావాలి ఆంధ్రాలో. రెండోది, వైసీపీ అసంతృప్తివాదులకి తనొక స్కోప్ కావాలి. ఎందుకంటే ప్రత్యామ్నాయ రాజకీయం చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ పక్క వెళ్ళిపోయాడు, భారతీయ జనతా పార్టీ ఇంకా ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి ఆల్టర్నేటివ్ మేము చూసుకోండి అంటే, ఆ ఆల్టర్నేటివ్ టీడీపీతో కలిసి ఇవ్వాలనుకుంటుందా ఈవిడ వాళ్ళకి? అంతే కదా. అంటే ఇప్పుడు సింగిల్ గా చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఏముంటది? ఇప్పుడు కనుక పొరపాటు బీజేపీ పొత్తు కుదరలేదు అనుకోండి వీళ్ళకి, అప్పుడు ఏమి లెక్కేసుకుంటది? మాకు 2 ఎంపీ ఇవ్వండి, లేదా ఒక ఎంపీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి, ప్లస్ 10 ఎమ్మెల్యే అడిగారు అనుకోండి, 3 or 4 కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది అనుకోండి తెలుగుదేశం పార్టీ, అందులో ఈవిడ కూడా పోటీ చేయొచ్చు కదా. మీరు చెప్పిన 2 కోణాలతో పాటు ఇంకా సింగిల్ గా నేను పార్టీ పెట్టి ఏం చేయలేను, ఎవరితో కలవాల్సింది అనే క్లారిటీ కూడా షర్మిలకి వచ్చింది. అది ఎప్పుడు అయిపోయింది. అది మొన్న తెలంగాణ ఎలక్షన్, తెలంగాణలో సాధ్యం కాలేదేమో, ఏపీలో ట్రైల్ చేయొచ్చేమో అని అనుకోవచ్చు. ఈ చూస్తా ఉంటే ఈ గిఫ్ట్లు వీళ్ళతో మాట్లాడలేను చూస్తా. ఎంత అమాయకురాలు, యాటిట్యూడ్ లో అగ్రెసివ్నెస్ ఉంది కానీ అవగాహన ఉంది. అవగాహన ఉంటే అక్కడ పార్టీ పెట్టి అంత ఎందుకు లాస్ అవుతారు? ముందు పార్టీ పెట్టినప్పుడు కూడా ఖచ్చితంగా గెలవగలం అన్నటువంటి నమ్మకంతో పెట్టింది. ఆ నమ్మకం అంటే అవగాహన లేనట్టే కదా. కాదు, అవగాహన ఉంది. అవగాహన పరంగా. కాకపోతే ఏంటంటే సోర్సెస్ మిగతా యాడ్ కావాలి. ఆమె ఎక్స్పెక్ట్ చేసింది ఆ డబ్బులు. అలా డబ్బు ఉంటే ఆవిడ క్రియాశీల పాత్ర పోషించి ఉండేది. మొన్న ఆ డబ్బుల కోసం డీకే శివకుమార్ దగ్గరికి వెళ్తే, ఆ డీకే శివకుమార్ కాస్త కాంగ్రెస్ వైపుకి మళ్ళించేసేసి ఆవిడకి స్కోప్ లేకుండా చేసాడు. ఇంకొక ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ లేకుండా పోయింది. పైసలు ఉండుంటే గనక ఖచ్చితంగా మన తెలంగాణ ఎన్నికల్లో
తృతీయ ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీకి టఫ్ ఫైట్ ఇచ్చి ఉండేది. అంటే ఆమె వేసే అడుగులు కూడా చూస్తుంటే అవగాహన లోపం ఎక్కడైనా కనిపిస్తుందేమో అనేది నా అభిప్రాయం. అది తెలంగాణలో ఒక డైలాగ్ ఉందండి, నవ్వుకున్నా నేను కూడా. ఎవరో బాగా వీళ్ళ కుటుంబంతో క్లోజ్గా ఉన్న మనిషి, వైఎస్ అనే పేరు ఉన్నటువంటి వాళ్ళకి ఏం చెప్పాకరా బాసు, అది చెప్పకూడదు మనం, ఎవరి కాళ్ళే తోపులు, వాళ్ళు ఏమనుకుంటే అది అనాలా, వాళ్ళకి అది కొండకి నిచ్చినేస్తామన్నా కుదురుది సార్ అని చెప్పాల్సిందే కానీ కుదరదు అన్నదానికి కుదరదు అని చెప్పారట. కాబట్టి అందరి యాటిట్యూడ్ అదే, ఎవరెవరిని కన్విన్స్ చేస్తారు. వైఎస్ పేరు అందరూ అలా ఏం లేదు, రాజశేఖర రెడ్డి గారు సక్సెస్ అయ్యారు, జగన్ అదే ఆయన ఎవరిని మాట లెక్క చేసేవాడు లేదు కదా, సక్సెస్ అయ్యారు కదా కాంగ్రెస్ లో ఉండి కూడా. ఈయన కూడా సక్సెస్ కదా. జగన్ గారు ఫస్ట్ ఓటం పాలై ఉండొచ్చు కానీ అదే స్టాండ్ మీద ఉండి గెలిచి చూపించారు కదా. ఈవిడదైనా అంతే ఉంటది, మళ్ళీ గెలవగలవు అనే నమ్మకం ఉంటది. అంటే నేను అనేది ఇక్కడ లోనే దెబ్బ పడిపోయింది కదా తెలంగాణలో. రాజశేఖర రెడ్డి 10-25 ఏళ్ళు అండి 5 ట్రిపుల్ ట్రై చేశాడు, కాబట్టి ఎదిగారు ఆయన. అదే పార్టీని పట్టుకుని ఎదుర్కొంటూ ఈవిడ కూడా ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ఎదిగినట్టే కదా. ఇంతకుముందు 0, తెలంగాణలో వచ్చేటప్పటికి 1కి వచ్చింది, ఇక్కడ 3 పెరిగినట్టే కదా. ఏదైనా సరే ఒక స్టెప్ ఎక్కినట్టే కదా. చంద్రబాబు గారికి ఒక సపోర్ట్ అవ్వాలనుకుంటున్నారు ఇప్పటికే, ఒక పీకే తర్వాత ఇంకొక పీకే, ఇప్పుడు షర్మిల ఒక అదే అవ్వాలనుకుంటున్నారా ఆమె ఏమన్నా? నేను అనుకోవడం అయితే చంద్రబాబుకి అంటే అన్నను ఓడించడానికి శత్రువులతో చేయగలపడం, వాళ్ళ వెనక నిలబడడం లాజిక్ అండి. కొన్నిసార్లు మనం చేసేటువంటి నిర్ణయం ఇది అగ్రెసివ్ సూపర్ స్టెప్ అనుకుంటారు. అవును అవును ఖచ్చితంగా. అది ప్రయోజనం వద్ద నష్టం అనేది తర్వాత డిసైడ్ అవుతుంది. తెలిసిందిగా తెలంగాణ తన పరంగా అయితే గనక నేను అనుకోవడం అయితే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ క్రియాశీల పాత్ర పోషించబోతున్నాను, మనం మిత్రపక్షంగా ఉందాం రండి అని ఒక సంకేతం ఇచ్చిందని నేను అనుకుంటున్నా. ఏంటి ఇంకా పార్టీలు ఇక్కడ చేరకుండానే అప్పుడే కాంగ్రెస్ పార్టీ సంకేతం ఆల్రెడీ ఉంది కదా, కాంగ్రెస్ లోనే ఉంది. కాంగ్రెస్ ఏమి ప్రాంతీయ పార్టీ కాదు కదా. అంటే ఏపీలో ఇంకా యాక్టివిటీస్ ఏమి ఇవి మొదలు పెట్టలేదు కదా, కనీసం ఏపీలో కాంగ్రెస్ జెండా పట్టుకుని ఒక ప్రచారం కూడా చేయలేదు కదా. ఠాకూర్ అనేవాడు ఇక్కడ ఏం పెట్టాడని ఇన్ఛార్జ్ అయ్యాడండి. కాంగ్రెస్ అంటే అది ఒకసారి పార్టీ ఇచ్చే పదవులో ఇన్ఛార్జ్ ఏమన్నా వాళ్ళు ఇస్తారు, వాళ్ళు వచ్చి చేస్తారు. అదో సముద్రం కాబట్టి ఆ సముద్రంలోకి నేను రాబోతున్నాను అన్నటువంటి హింట్ ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళకి కావాలనుకున్నారు అనుకోండి, ఇప్పుడు పీకేని ఎట్లా పిలుచుకొచ్చుకున్నారో అట్లాగే వీళ్ళకి కాంగ్రెస్ అధిష్టానంతో మంచి కాంటాక్ట్ ఉంది కదా. అవసరమైతే రేవంత్ రెడ్డి చేత రాహుల్తో చెప్పించి షర్మిల్ని ఆంధ్రాకి పీసీసీ చీఫ్ చేయండి, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటింపజేయండి, తద్వారా జగన్ ఓట్లు చీలుస్తుంది, జగన్కి అనుకూల ఓట్లను చీల్చుద్ది, అప్పుడు తెలుగుదేశం గెలుస్తుంది, మన మాట వింటది, మన మాట వినేటువంటి తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళకి చెప్పించచ్చు. ఏముంది, ఆ విధమైనటువంటి ఆలోచన కూడా చేసి ఉండొచ్చు కదా. తెలివి తక్కువదేం కాదు, కాకపోతే ఏంటంటే ఆవిడ వేస్తున్న అస్త్రాలని పని చేయట్లేదు. ఒక్కోసారి సినిమా హీరోలు ఎంత పెద్ద హీరోలైనా కూడా ఇప్పుడు బాహుబలి తీసినటువంటి కంటితో చూశాక ఆ తర్వాత వరుస పెట్టి పోలా పాపం, ఇప్పుడు ఏదో సక్సెస్ అయింది సలారు, 4-5 దెబ్బలు తిన్నాడు కదా, మధ్యలో 2 దెబ్బలు తిన్నాడు కదా. షర్మిల అంతకుముందు ఒక ఊపు, విప్లవం. కానీ ఒకవేళ నిజంగా ఆమె వ్యూహం అదే అని అనుకుంటే, ఒకవేళ ఆమె అనుకున్నట్టు కనుక జరిగితే, ఇన్ కేసు కాసేపు అనుకుంటే ఆమెకు లీడ్ రోల్ ఇస్తారా నిజంగా? ఉంటదా ఏపీలో? ఎక్స్పెక్ట్ చేయడానికి ఏముండదండి, జస్ట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళే కొట్టుకుంటున్నారు, ఇప్పటికే ఇంకా పవన్ కళ్యాణ్ గారికి ఏంటనేది క్లారిటీ లేదు. ఈ కూటమిలో ఆవిడ రోలు ఉండదు. జస్ట్ ఏంటంటే తెలుగుదేశం వేయడానికి ఒక 10 ఎత్తులు వేయడానికి 1 ఆఫ్ ద పావ్ అవుతుంది, అంతే అంతే సింపుల్. తద్వారా ఫ్యూచర్ లో తనకేమైనా బెనిఫిట్ ఉంటుందని ఆలోచిస్తున్నాడు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీని బీజేపీతో కలపాలని పురంధేశ్వరి గారు ఒక పక్క ఒక ప్రయత్నం, ఇప్పుడు కాంగ్రెస్ తో కలపడం, లేదంటే వీళ్ళని తీసుకెళ్లి కాంగ్రెస్ చేయడం, ఒక పక్కన షర్మిల ప్రయత్నం, ఇప్పుడు వీళ్ళిద్దరి మీద చేయాలేమో అన్నారు. మీరు అసలు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని కృష్ణుడి పోర్షన్లో చూడాలి. అందరూ గోపికలు పాపం ఆయనే ప్రేమిస్తారు, అదే అంటున్నాను. అది తప్పించి మనం అట్లా ఆలోచించుకోవాలి కానీ షర్మిల 1 ఆఫ్ ద గోపిక, మనం అంతకు మించి ఎక్కువ ఊహించకూడదు. అదే రైట్, చూద్దాం. మొత్తానికి ప్రయత్నాలు అయితే మొదలైనవి ఆంధ్రప్రదేశ్లో. షర్మిల గారి రూపంలో థ్రెట్ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుందా, అదే నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి కలిసి వస్తుందా, చూడాల్సిన